కొద్దిసేపు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన దేవుడు ఏమైనా చేయగలడు. సహజంగా మనం పాట పాడుకుంటాం కదా, ఏమైనా చేయగలవు, ఏదైనా చేయగలవు, నీ నామమునికే మహిమ కలుగుతాం అని పాట పాడుకుంటాం. ఈరోజు మన జీవితాల్లో మన దేవుడు ఆయన ఏమైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలడు. మన కథ, మన స్థితి అంతా కూడా మార్చగలడు. పచ్చగా ఉన్నటువంటి స్థితిని చేయగలడు. ఎండిపోయినటువంటి పరిస్థితిని పచ్చగా చేయగలడు. అలాగే ఎడారిలో నీళ్లు ప్రవహింపజేయగలడు. నీళ్ళున్న చోట ఆయన ఎడారిగా కూడా మార్చగలడు. ఆయన అసాధ్యమైనది ఏమీ లేదు. చూడండి, ఆయన జీవితం ఒకసారి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఆయన జీవితంలో ఎండిపోయినటువంటి స్థితి కనపడుతుంది. తర్వాత దేవుని ఆశ్రయించగానే పచ్చగా ఉన్నటువంటి స్థితిని మనం గమనిస్తాం. దానికంటే ముందు ఒక మాట చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా, చూడండి, దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దానిని చూసి ఇక మీద ఎన్నటికీ నీవు కాపు కాయ పుందువుగా అని చెప్పాను. తక్షణమే చూడండి, ఈ అంజూరపు చెట్టు విషయంలో దేవుని యొక్క ప్రణాళిక చూడండి. అంటే పచ్చగా ఉన్న చెట్టును ఆయన చేయగలడు. అలాగే ఎండిపోయిన దాన్ని కూడా ఆయన ఏం చేయగలడు? పచ్చగా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. ఈ అంజూరపు చెట్టు కనబడుతుంది. ఈ అంజూరపు చెట్టు చాలా పచ్చగా ఉంది. పైకి పచ్చదనమే, పైకి సమృద్ధి, పైకి ఎలా ఉందంటే చాలా మంది ఆ అంజూరపు చెట్టుని చూడగానే ఏమనుకునేవారంటే, అబ్బా ఈ చెట్టుకి ఎక్కడ లేని ఫలాలు ఉంటాయేమో అన్నట్టుగా ఆ చెట్టు ఉంటా ఉండేది. కొన్ని చెట్టు చూడగానే మనకేమనిపిస్తుంది అంటే, ఈ చెట్టు మరి కాస్తదేమో అనిపిస్తూ ఉంటుంది, మరి ఫలాలు ఇస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది, మరి చెట్టు మరి చాలా బాగుందన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ చెట్టుని పరీక్షించి చూపిస్తే కానీ మనకు అర్థం కాదు. యేసు ప్రభు వారు కూడా నడిచిపోతూ ఉన్నప్పుడు ఆ చెట్టుని చూశాడు. చూసి ఆ అంజూరం పళ్ళు ఉంటాయేమో చూస్తే చెట్టు మంచిదే, చెట్టు బాగుంది, కానీ చెట్టులో ఫలాలు మాత్రం లేవు. చాలా మంది ఏం చేస్తారంటే చెట్టు పేరు చెప్పి పళ్ళు అమ్ముతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. ఆ చెట్టు ఎక్కడ చెట్టు తెలుసా? ఇప్పుడు ఎండాకాలంలో కిరిటికాయలు వస్తాయి. కిరిటికాయలు ఎక్కడి నుంచి అమ్ముతారు తెలుసా? కడప కిరిని అంటారు. వస్తే అక్కడెక్కడో కోసుకొస్తారు. పక్కన ఎక్కడ కోసుకొని వస్తారు, పక్కన ఈ పక్కన ఇక్కడ పండించి కోసుకొని వచ్చి దానికి ఏ పేరు పెడతారు? కడప కిరిని. మామిడికాయ సీజన్ వస్తుంది, ఆ పక్కనే కోసుకొని వస్తారు. వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఉలవపాడు మామిడి వస్తే ఉలవపాడు మామిడికాయ లేదు, పక్కనే కోసుకొని వస్తారు. ఇకపోతే సరిపడంతో మామిడి చెట్లే వెంకటాచలం ఇక్కడ కోసుకొచ్చి ఉలవపాడు మామిడి పళ్ళు అంటారు. ఇక్కడ ఆ పెరగది ఆ పక్కన వేసినటువంటి ఆ ఇసుకలో వేసిన పీలికాయలు కోసుకొచ్చేది కడప కిరిని అని. అంటే పేరు చెప్పుకొని పళ్ళు అమ్ముకుంటారు అన్నమాట. ఎవరి పేరు చెప్పుకొని? ఒక ఊరి పేరు లేకపోతే ఒక చెట్టు పేరు చెప్పుకొని పళ్ళు అమ్ముకుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఈ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఈ చెట్టు చూడటానికి చాలా బాగుంది. అక్కడ 19వ వచనంలో చూస్తే దాని యందు ఆకులు తప్ప ఆకులు ఏంటి ఉపయోగం? ఫలాలు ఇస్తే దాన్ని తిని ఏమంటే ఎంతో మంది సంతోషిస్తారు, సంతోషంగా ఉంటారు. ఆ ఫలాల సంతోషం వల్ల జనులు
సంతోషంగా ఉంటారు, కానీ కొంత ఆకలి ఉంటే మనం ఏమనుకుంటాం? యేసు ప్రభు వారు కూడా మళ్ళా కింద అక్కడ ఉంది చూడండి, అక్కడ 20 వచనం కూడా చూడండి. శిష్యులందరూ చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకునేది. ఎంత త్వరగా ఎండిపోయింది. ఆయన వెంటనే చెప్పాడు, మీకెప్పుడు కాయ కుదురుగాక అని చెప్పాడు. వెంటనే ఆ క్షణమే, తక్షణమే అక్కడ రాయబడింది, తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. బాగున్నాయి అంజూరపు చెట్టు. బహుశా శిష్యులు కూడా అర్థమై ఉండదు, ఏంటి యేసు ప్రభు వారు బాగున్న చెట్టుని ఆయన ఎండిపోయేసాడు, ఎందుకు ఇలా చేశాడు అని అనుకో ఉండొచ్చు. కానీ ఆ చెట్టు వల్ల ఎవరికి ఉపయోగం? ఆ చెట్టు వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటే ఆ చెట్టు ఇప్పుడు మన వల్ల కూడా ఎవరికైనా ఉపయోగం ఉంటే దేవుడు మనం ఉంచుతాడు పూర్వకం. మన వల్ల మనకే ఉపయోగం లేదనుకోండి, చాలా మంది నా వల్ల నాకే ఉపయోగం, ఎందుకు నేను బతికి అని అనుకుంటూ వచ్చాను. మన వల్ల ఎవరికో ఒకరికి, మన కుటుంబానికో, బిడ్డలకో, బంధువులకో, లేకపోతే కనీసం మనకైనా ఉపయోగం కదా. మనం బ్రతకడం ద్వారా మనం కూడా ఉపయోగం లేదనుకోండి, ఈ చెట్టులాగా మన పరిస్థితి. అందుకనే ఈ చెట్టు పరిస్థితులు అదే. ఎందుకు బాగున్నటువంటి పచ్చడి చెట్టు ఎండిపోయిందంటే ఈ చెట్టు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంకా వేరే ఇతర చెట్లకి పోవాల్సిన నీరు కూడా ఇది లాక్కుని ఏం చేస్తుందంటే ఇతర చెట్లకి, ఫలాలు ఇచ్చే చెట్లను కూడా ఆటంకపరిచేటువంటి పరిస్థితి. అందుకనే ప్రభువు చెప్పాడు, నువ్వు ఆటంకపరచడం కంటే నువ్వు ఎండిపోవడం మంచిదని వెంటనే ఆ చెట్టుని అక్కడ మరి శపించినట్లుగా చూస్తూ ఉన్నాం యేసుప్రభువు. ఈరోజు మన జీవితంలో కూడా ఫలాలు ఇవ్వాలి. సంవత్సరం కాకపోయినా మరొక సంవత్సరం ఫలాలు ఇస్తూ ఉంటే మన జీవితానికి, మన దేహానికి దేవుడు జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒకవేళ ఫలాలు ఇవ్వకపోతే ఏమండి, ఈ చెట్టు ఏ విధంగా ఎండిపోయిందో ఆ విధంగా మన జీవితాలు కూడా, మన కుటుంబాలు కూడా ఎండిపోతాయి. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఎందుకు ఆ చెట్టు ఎండిపోయింది అని పరీక్షిస్తే ఫలాలు లేవు దాంట్లో. ఫలాలు లేనటువంటి చెట్టు ఎన్ని రోజులు బ్రతికినా ఆమెకు ఎప్పుడే చచ్చిపోవాల్సింది. ఏమంటే ఇప్పుడు ఈ చెట్టు ఇప్పుడు కాకపోయినా ఇంకొక 10 సంవత్సరాల దాకా ఎండిపోవాల్సిందే. అదే 10 సంవత్సరాల దాకా బ్రతికి ఫలాలు లేకుండా చనిపోవడం కంటే ఇప్పుడే చనిపోతే దాని నీరు వేరే చెట్టు చేస్తుంది, మరొక చెట్టు బ్రతుకుతుంది. అలా కాకుండా అన్నిటి నీటిగా లాక్కొని బ్రతుకుని ఏ ఫలాలు లేకుండా తన జీవితం అంతా పచ్చగా ఉంటే సరిపోదు. దేవుడికి కోరుకోవట్లేదు. మన జీవితాల్లో అద్భుతమైనటువంటి ఆలోచన, అద్భుతమైన సహాయం మనకి ఇచ్చి మనం నడిపించాలని కోరుకుంటే మనం ఏం చేస్తున్నామంటే ఒకే చోట ఉండిపోతున్నాం. అని ఈరోజు ఒకే చోట ఉండిపోకుండా మన జీవితాన్ని దేవుడి కొరకు హెచ్చించుకునేవారుగా, దేవుడి కొరకు నడిపించుకునేవారుగా ఉంటే కనుక దేవుడు మనల్ని బలపరుస్తాడు. అందుకనే పచ్చగా ఉన్నప్పుడు ఉన్న అంజూరపు చెట్టు ఎండిపోచేయగలడు. ఆయన చేతిలో ఉంది అంక, ఆయన ఏమైనా చేయగలడు, ఎండిపోచేయగలడు. అందరూ అనుకున్నారు పచ్చగా ఉన్న చెట్టు ఎలా ఎండిపోతుంది? ఇప్పుడు మీరు ఒక చెట్టు ఉందనుకోండి, సపోజ్ ఒక కారం చెట్టు లేకపోతే ఒక వేప చెట్టు ఉందనుకోండి, దాన్ని కింద వరకు పెట్టేసినా సరే మళ్ళీ అదేమొస్తుంది తెలుసా? మనకు వస్తుంది కింద నుంచి. కానీ అది వేడితో పాటు ప్రకటిస్తే, వేడితో పాటు పడగొడితే ఎండిపోతుంది. కానీ అంటే కాదు, చెట్టుగానే ఉంది, ఎండిపోతుంది. దేవుని యొక్క మాట విననేటువంటి వారందరి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. దేవుని వాక్యం తెలుసు. అందుకనే ఈ చెట్టు లాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫలాలు ఇచ్చే వారంగా ఉండాలి. 1. 2 చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ మనం ఎండిపోయిన ఎముకలు చూస్తాం. ఇక్కడేమో పచ్చగా ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఎండిపోయిందిగా మనం చూస్తాం. ఇక్కడేమో ఎండిపోయిన ఎముకల్ని దేవుడు పచ్చగా ప్రతికరించడం మనం చూస్తుంటాం. చూడండి 37వ అధ్యాయం 3వ వచనం. ఆయన చూడండి, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగగా యెహోవా దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు తీసుకెళ్లి ఒక ఎముకలు ఉన్నటువంటి లోయలో నిలబెట్టాడు. లోయలో నిలబెట్టి ఆ లోయ అంతా కూడా ఎముకలు నిండిపోయింది. పొగిళ్ళు, చేతి ఎముకలు, కాళ్ళ ఎముకలు, వెనుపూస ఎముకలు, అలాగే ఎముకలు
ఇక్కడి నుంచి ఆ సెంటర్ వరకు, ఇక్కడి నుంచి మరి ఆ పెనాది వరకు వరుసగా ఈ లోయంతా కూడా ఎముకలతో నిండిపోయింది. ఒకటి రెండు కాదు, లోయంతా ఎముకలు, కొన్ని వేల లక్షల ఎముకలతో ఉన్నాయి. ఏ ఎముక ఏ అస్థిపంజరంతో తెలియదు, ఏ తల ఏ యొక్క గూడుతో తెలియదు, ఏ కాలు ఎముక ఏ యొక్క మరి తలతో తెలియని పరిస్థితుల్లో అక్కడక్కడ చివరైపోయి ఏసుకెళ్ళి తీసుకొచ్చి దేవుడు ఆ లోయ నిలబెట్టి ఏసుకెళ్ళ ఈ ఎముకలు చూసావా అన్నాడు. ప్రభా చూశాను ప్రభా, ఈ ఎముకలు బతకగలవా అని అడిగితే ఏసుకెళ్ళి అన్నాడు, నాకు తెలియదు నాయన, నీకే తెలియదు. ఎందుకంటే ఈ ఏసుకెళ్ళి కూడా తెలుసు దేవుడు ఉన్నదాన్ని లేదుగా చేయగలడు, లేదు దాన్ని ఉన్నదిగా చేయగలడు, ఏమైనా చేయగలడు తెలుసు. అందుకనే అది నీకే తెలియదు ప్రభా అనగానే చదువమ్మా. అంతటా ఆయన ప్రవచనం ఎత్తి చూడండి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించి సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలో నుంచి మీలోని జీవాత్మను అక్కడేమో పచ్చదనంలో నుండి అయిపోయింది చెట్టు, ఇక్కడ ఎండిపోయిన ఎముకల్లోకి జీవాత్మను రప్పిస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలు దేనికి పనికిరావు. ఏమండి మిగతా ఎముకలు అయితే దేనిలోకి వాడతారు, కానీ మెడిసిన్లో కొన్ని వాడతారు, ఇట్లా కొన్ని వాడతారంట ఎముకలు, కానీ మనిషి ఎముకలు దేనికి వాడతారు మీకు తెలుసలేదు. ఏమండి జంతువుల ఎముకలు అలాగే మరి కొన్ని ఎముకల్ని కొన్ని మెడిసిన్లో వాడతారు, కొంత ఔషధంలో తయారు చేస్తారు. మరి మనిషి యొక్క ఎముకల దగ్గర వాడతారా? అసలు ఏమి కూడా తెలియదు. ఒక్కరిదైనా లోడ్ పడేస్తుంటే కానీ ఏ మనిషి ఎముకలు ఏమి తెలియదు. కానీ మనిషి అనుకున్నటువంటి రోజులు నిలబడుకొని ఏ స్కేల్ తీసుకెళ్ళి పెడితే ఏ స్కేల్ ప్రవచనం ఏంటి దేవుడు చెప్తున్నాడు, ఏ స్కేల్ ప్రవచనం ఎత్తి మాట్లాడు, ఏమని మాట్లాడమంటావు ప్రభా? ఈ ఎముకలన్నీ బ్రతుకున్నట్లుగా నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడయ్యా అంటే ఏ స్కేల్ ప్రవచనం ఎత్తి మాట్లాడితే చూడండి చదవమ్మా. మీలో జీవాత్మనుంచగా తెలుసుకుందరు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమనే ధ్వని ఒకటి పుట్టెను. చూడండి, గడగడమనే ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానికి ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చిన వాటి చూడండి, ఇవన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయి? అసలు ఈ నరాలు ఎక్కడ ఉన్నాయి, ఈ మాంసం ఎక్కడ ఉంది, ఇంకా చెప్పాలంటే వాటి మీద చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఏమైనా చేయగలడు. మనం చూసారు కదండి, అంత్యోప చెట్టును ఏం చేయగలడు? ఎండిపోగలడు. ఎండిపోయిన ఎముకలను బ్రతికించగలడు. అందుకని ఆయన ఏమైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలడు. మన జీవితంలో ఉన్న కథ ఏదైనా మార్చగలడు. అపాయం, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, బలహీనతలు, ఏమండి రోగాలు, అప్పులు, కుమిలిపోయినటువంటి స్థితి ఏదైనా మన జీవితానికి సంభవిస్తే దేవుడి మీద ఆనుకోగలిగితే, దేవుడి మీద ఆధారపడగలిగితే, దేవుడి సన్నిధిలో ఆయనే ఆధారం అని ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఆయన ఏం చేస్తుంది తెలుసా? మనల్ని పైకి లేపి ఆయన సేద తీర్చి. అందుకని 23 కీర్తన 3వ వచనంలో ఆయన సేద తీర్చే దేవుడు. చూడండి 23వ కీర్తన 23వ కీర్తన కూడవచ్చు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఆయన దేవుడు మనకి ఆయన సన్నిధిలో ఆడుకోగలిగింది, ఆయనను వేడుకోగలిగింది, ఆయన పాదాల దగ్గరికి రాగలిగింది, ఆయన ఏమైనా చేయగలడు అన్న విషయాన్ని రోజు గుర్తుపెట్టుకోవాలి.
ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చి మన జీవితాలకు ఒక అద్భుతమైనటువంటి సహాయాన్ని అందించగలడు ప్రియ సంగమా. అయితే మూడవదిగా ఏం చేయగలడు అని మనం చూస్తే చూడండి, మూడవదిగా యెషయా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం. 35వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథం. ఇక్కడ కూడా ఒక వింతైనటువంటి సంఘటన మనకు కనపడుతుంది. 35వ అధ్యాయం చూడండి, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. అది ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యం. ఎండిన నేల ఎవరు ఏం చేసుకోలేరు, ఎండిన నేలను సాగు చేయలేరు, ఎండిన నేలను ఏమి చేయలేరు, ఎండిన నేలను ఎవరు ఏమి చేయలేరు. కానీ ఏమంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎండిన నేలలో ఆయన ఏం చేస్తారంటే నీటి బుగ్గలు పుట్టించే దేవుడు, నీటి బుగ్గలు పుట్టించే. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉన్నటువంటి ఆ పరిస్థితి ఎలా ఉందంటే 2000 దేశం ఏర్పడినప్పటి నుంచి 1948వ సంవత్సరం ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. ఏర్పడిన దగ్గర నుంచి ఇజ్రాయెల్ దేశం అంతా ఎడారే. ఏదో ఆ నది మధ్య కొంచెం ఒక ప్లేస్ మాత్రమే పచ్చగా ఉంటుంది, మిగతా అంతా ఎడారి, నీళ్లు ఉండవు, ఏ పని చేసుకోలేరు, పంటలు పండించలేరు, భయంకరమైన కరువులు ఇజ్రాయెల్ దేశం ఉండే ప్రస్తుత పరిస్థితి. అయితే గత 2010 నుంచి వారి జీవితాన్ని మార్చేస్తున్నారు. ఎడారితో పోరాటం ప్రారంభించారు. ఏమండి, ఎడారిని మనకు ఎడారి ఎంతో కావాలి, ఎడారి ఇలా ఎడారు చాలా ఎడారి ఉన్నాయి. కానీ ఎడారిని మనం ఏం చేయలేం. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే ఎడారిని సైతం కూడా వాళ్ళు ఆ ఎడారిని సముద్రపు నీళ్ళు తీసుకుని వచ్చి ప్యూరిఫై చేసి దాన్ని తాగుతున్నారు. మనం వేస్ట్ చేయాల్సిన వేస్ట్ నీరు, ఆ డ్రైనేజీ నీరు ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి మళ్ళా ప్యూరిఫై చేసి పంటలకు వాడు. చూడండి, ఏ వాటర్ కూడా వేస్ట్ చేయరు వాడు. అందుకనే వాళ్ళు ఎందుకు అంత టెక్నాలజీని రూపొందిస్తున్నారు, ప్రపంచంలో ఎందుకు యూదులు అంత మెరుగ్గా పనిచేస్తున్నారంటే వాళ్ళు మనం మాట్లాడే ఫోన్ కనిపెట్టింది యూదులే, అలాగే ఫోన్ కనిపెట్టింది, కెమెరా కనిపెట్టింది, మైక్ కనిపెట్టింది, ఏమండి ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టింది. ప్రపంచంలో ప్రతి ఒక్కటి యూదులు. ఎందుకంటే జ్ఞానం వచ్చిందంటే వాళ్ళు ఆనుకుంది ఎవరి మీద తెలుసా? దేవుడి మీద. వాళ్ళు దేవుని ప్రజలని దేవుని గ్రంథం చెప్తారు. అందుకనే వాళ్ళు దేవుని మీద ఆడుతున్నారు కనుకే వాళ్ళకి అంతటి జ్ఞానం. అంత ఆ ఎడారిని కూడా వాళ్ళు ఏం చేశారంటే ఎడారిలో ఆ సముద్రపు నీరంతా ఎడారిలో తీసుకొచ్చి ఎడారిని కలిపేసారు. మొత్తం ఆ నీళ్ళంతా సముద్రపు నీళ్ళు ఎడారిని కలిపేస్తే ఎడారి ఏమైపోయిందంటే మంచి నేల అయిపోయింది. ఎడారిలో నీళ్ళు ఉంటే ఎడారి ఎందుకు ఉంది? ఇప్పుడు నేల మీద నీళ్లు లేవనుకోండి, ఎండిపోవాలి. నేలలో నీళ్లు ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడైతే ఆ సముద్రాన్ని ఎడారిలో తీసుకొచ్చేసారు, కాలువ ద్వారా తీసుకొచ్చారో ఆ ఎడారంతా సస్యశ్యామమైంది. ఇప్పుడు ఒకప్పుడు ఎర్రగా ఉన్నటువంటి నేల ఇప్పుడు పచ్చగా కనపడుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ టెక్నాలజీని సమాజంలోకి ఎలా తీసుకురావాలో, వాళ్ళు ఎలా వాడుకోవాలో, దానికి తగినటువంటి వనరులు ఏం కావాలో వాళ్ళకు వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకు వాళ్ళే ఇజ్రాయెల్ దేశానికి ఏ ప్రధాని వచ్చినా సరే మనలాగా ఉన్నవాడు. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ముందు వాళ్ళ దేశం కోసం పోరాడతారు, యూదుల కోసం పోరాడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇరాను తర్వాత లెబనాన్ ఎన్ని దాడి చేసినప్పుడు 2023-24 ప్రాంతంలో దాడి చేసినప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ఒకటే చెప్తాడు, మీరు ఎంతమంది ప్రపంచమంతా చుట్టూ ఏకమై మా మీదకి వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పాడు. ఎవరు ఎందుకు ఏం చేయలేరని పేపర్లో అడిగితే మమ్మల్ని కాపాడే దేవుడు కొడుకుడు ఏమండి నిద్రపోడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు బెంజమిన్ నెతన్యాహు. మమ్మల్ని కాపాడేది మనుషులు కాదు, మమ్మల్ని కాపాడేది మా ఇంటర్నెట్లు కాదు, మమ్మల్ని కాపాడేది మరొకరు లేకపోతే ఐడెంటిటీ కాదు, మమ్మల్ని కాపాడేది మా దేవుడు అని చెప్పాడు. ఎందుకు మీ దేవుడు కాపాడుతున్నాడు అనంటే ఒక పెద్ద లిస్టు చెప్పాడు. అప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఆ ప్రెస్ మీట్ చెప్పాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం
మార్గాలు ఏర్పాటు చేసుకోవడానికి నడిపించుకుంటా వచ్చాడు. మోషే ద్వారా నడిపించుకుంటా వచ్చాడు. ఇవన్నీ చెప్పి మోషే ద్వారా నడిపించినప్పుడు ఎన్నో ఆ ఫిలిస్తీన్లు అమాలేకీయులు ఎంతోమంది మా మీదకి వచ్చారు. అందరిని జయించుకుంటూనే ఇక్కడికి వచ్చాం. మేమేదో పుట్టినే రాలా, మేమేదో అనామకులుగా రాలా. మా దేవుడు మా చేయబట్టి మమ్మల్ని ఇక్కడ నడిపించుకొని వచ్చాడు. మమ్మల్ని ఎవరు కూడా టచ్ చేయలేరని ఎంత గర్వంగా చెప్పాడు. చుట్టూ ఇంచుమించు ఏమంటే 12 ముస్లిం రాజ్యాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అలా చూస్తున్నాయి ఇస్రాయల్ దేశానికి. ఇస్రాయల్ దేశం మీదకి వెళ్ళి ఇస్రాయల్ దేశాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాయి. కానీ ఆ సమయంలో బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్పాడంటే, ఎవరు కూడా కెనాట్ టచ్ మీ అని చెప్పాడు. ఎవరు కూడా మమ్మల్ని టచ్ చేయలేదు. ఈరోజు మనం దేవుని మీద ఆధారపడితే, దేవుని స్థితిలో ఆధారపడితే ఎవరు కూడా మనం టచ్ చేయలేదు. అందుకనే ఎడారిలో ఆయన ఏం చేస్తాడంటే నదులను ప్రవేశించేది. అది ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. మనకు కూడా ఎడాలు ఉన్నాయి, తాను ఎడాలు ఉంది. కానీ ఏమైనా చేసుకోలేకపోతున్నాం, ఏమైనా చేసుకోగలమా? సముద్రం చుట్టూ సముద్రమే. ఏమంటే ఆ టెక్నాలజీని ఉపయోగించి మనోళ్ళు ఈ టెక్నాలజీ మన దేశాన్ని డెవలప్ చేద్దాం, మన దేశాన్ని ఆర్థికంగా బయట తీసుకొద్దాం లేదు. ఈ మత కల్లోహాలు ఏమంటే చర్చిలు బాగుపడడం వీటి మీద జరిపింది మన దేశానికి తప్ప ప్రపంచ పటంలో ఒక బలమైన శక్తిగా అవతరించాలనేటువంటి ఆలోచన ఉంది. చూడండి, ఎప్పుడు చూసినా వాళ్ళను కొట్టుకోవడం, మత విద్వేషాలు, కుల విద్వేషాలు వీటితోనే జరిపింది మన దేశం. మళ్ళీ మన దేశంలో ఎంత సహజ వనరులు ఉన్నాయి, ఎంత భౌగోళికమైన స్థితి అంతా కూడా బాగుంది. అయినా సరే ఉపయోగించుకోవడం రాక ఎక్కడ ఒకటి చుట్టూ వైపు బంగాళాఖాతం ఎంతండి. ఇక్కడ బీచ్ మనకి ఎంతో 18 కిలోమీటర్లు, మైపాడు ఉంది, కొత్తగూడెం ఉంది. చుట్టూ సముద్ర పరివాహక ప్రాంతాలు మనకు ఎంత డెవలప్ చేసుకోవచ్చు. ఆ నీళ్ళని తీసుకొచ్చి అసలు ఇజ్రాయెల్ దేశం మన ఆంధ్రప్రదేశ్ అంత ఉండదు. ఇజ్రాయెల్ దేశం అది ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తుంది, ప్రపంచానికి ఆయుధాలు అందిస్తుంది, ప్రపంచానికి ఏమంటే కొత్త వస్తువులు అందిస్తుంది. అంత టెక్నాలజీ ఎట్టు వచ్చిందంటే వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు. మన వాళ్ళు ఏ దేవుడి మీద ఆధారపడరు. ఏమంటే మా దేవుడు ఏమని చెప్పుకుంటే దాడి చేస్తారు. ఇట్లా ఉంటే మన దేశం ఏం అభివృద్ధి చెందుతుంది? మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెంది మన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? మన వాళ్ళు ఎప్పుడు మత కలవలో, మత విద్వేషాలు, మతాల మీద రచ్చగొట్టే పనుల మీదే ఉన్నారు తప్ప దేశాన్ని బాగు చేద్దాం, దేశాన్ని సరైన మార్గంలో నడిపిద్దాం, అభివృద్ధిలో నడిపిద్దాం, పేదవారిని ఏమంటే వాళ్ళకి కావాల్సిన పనిని కల్పిద్దాం. ఎవరు చేస్తున్నారు ఇట్లా? అందుకనే మన దేశం ఏమంటే 50 సంవత్సరాల క్రితం, 70 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అలాగే ఉంది. పేదవాడిగానే ఉన్నాడు. నాకు తెలిసి డబ్బుగలవాడు అవుతున్నాడు తప్ప పేదవాడు ఎప్పుడు సరైనటువంటి స్థాయిలోకి వచ్చింది చూడండి. కాకపోతే రోడ్డు బిల్లులు వేస్తున్నారు, ఇవన్నీ విషయం. కానీ సామాజిక స్థితి మారడం లేదు కదా, అది మారాలి. ఒకవేళ దేశంలో ప్రజలు ఆ నాయకులు మార్చలేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడి మీద ఆధారపడగలిగితే ఈరోజు మన దేవుడు ఏమైనా చేయగలడు. అందుకనే ఎండిన భూమిలో నుండి నీటి బుగ్గలు పుట్టించగలడు. చూడండి, ఇప్పుడు చూడండి. కాబట్టి ఆయన ఏదైనా పుట్టించగలడు. ఇంకోటి చూడండి, దానియేలు 5:20 చూడండి. దానియేలు 5వ అధ్యాయం 21. ఇక్కడ చూస్తే ఒక రాజు విరవీగుతాడు. ఏమని విరవీగుతాడంటే, నేను చెప్పింది వినాలా, నేను చేసిందే మీరు వినాలి అని అంటాడు. దానియేలు 5:20. చూడండి, మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల మనస్సు కలిగిన వాడాయను. మహోన్నతుడగు దేవుడు ఎవరిని స్థాపించబోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించు పశువుల వలె గడ్డి మేయించు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడైను. ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే
నెబుకద్నెజరు అనేటువంటి రాజు గురించి చెప్పాడు. ఆయన ఏమండి తన రాజ్యంలో గర్వించినందుకు, తన రాజ్యంలో విచ్చలవిడిగా ఉన్నందుకు దేవుడు అతను ఏం చేస్తాడంటే గడ్డి తినిపిస్తాడు. రాజుని గడ్డి తినిపించాడంటే ఒక సామ్రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని అతని గర్వాన్ని నుంచి గడ్డి తినిపించినటువంటి దేవుడు. ఇందాక చెప్తున్నాం కదా, ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా ఎడారిలో నీళ్లు పుట్టించగలడు, పచ్చగా ఉన్న చెట్టుని ఎండిపో చేయగలడు, ఎండిపోయిన ఎముకలను పచ్చగా చేయగలడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే రాజు ఏమంటే ఒక పశువులాగా, గడ్డి తినే ఒక పశువులాగా చేయగలడు. ఈరోజు అటువంటి దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఏమైనా చేయగలడు, నీ పరిస్థితిని మార్చగలడు. ఒకవేళ నీ పరిస్థితి ఎవరికి అందించడం లేదా, ఎవరికి సమాధానంగా లేదా అంటే ఆ పరిస్థితులందరినీ కూడా మార్చగలిగే దేవుడు. చూడండి, మరొక పాటు చూద్దాం. చూడండి, మొదటి సమయాల గ్రంథం 16 1వ వచనం 11వ వచనం. అంతటా యెహోవా సమూయేలుకు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీ వ్యర్థనాలను దుఃఖింతువు, నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేముడైన యెషయి యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించెదను. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయా అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు. అయితే వాడు గొర్రెలు కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వారిని పిలిపించుము. అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చున్నామని యెషయాతో చెప్పగా అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడ్కొని వచ్చెను. అతడు ఎర్రనివాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ములు తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. అంటే ఇందాక నెబుకద్నెజరు రాజు పశువులలాగా గడ్డి వేశాడు. ఇప్పుడు పశువుల దగ్గర లేకపోతే గొర్రెల దగ్గర ఉన్నటువంటి దావీదును ఏం చేశాడంటే రాజు చేశాడు. ఆయన అసాధ్యమైనది ఏమి లేదు. ఈరోజు నీ చేతిలో ఏమి లేకపోవచ్చు, ఈరోజు నీ చేతిలో ఏమండి ఏమీ లేకపోవచ్చు, కానీ ఏమీ లేనటువంటి స్థితిని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాడు. ఉన్నతమైనటువంటి వారిని ఏమీ లేకుండా చేయగలడు, ఏమీ లేని వారిని ఉన్నతంగా చేయగలడు. ఆయన అటువంటి అద్భుతములు చేయగలిగేది. ఈరోజు నువ్వు అనుకున్నావేమో, ఈరోజు నా పరిస్థితి నేను ఏమి చేయలేదు, నేనేమి చెప్పలేదు, నాకేమీ లేదు, నా అప్పులు, నాకున్న రోగాలు, నాకున్న బలహీనతలు, సమస్యలు, అయ్యో ఇన్ని అని కాదని బాధపడుతున్నాను. అయితే ప్రభు చెప్పే మాట ఒకటే, ఏమైనా చేయగలరు. He do so many things in your life. నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు కనుక వేచి ఉంటే ఎన్నో బలమైన కార్యాలు ఆయన చేస్తాడు. బలమైనటువంటి కార్యాన్ని పట్ల చేస్తాడు. ఆ కార్యాలు మనం పొందుకోవాలంటే ఈరోజు మన దేవుని సన్నిధిలో ప్రభువా ఈ కార్యాలు నా పట్ల చూపించండి నాయన. నువ్వు ఏదైనా చేయగలవు కదా, ఏదైనా చేయగలవు కదా, కథ మొత్తం మార్చగలవు కదా. ఈరోజు నాకున్న బలహీనత అనే కథ మార్చు, నాకున్న అనారోగ్యం అనే కథ మార్చు, నాకున్న అప్పులు అనే కథ మార్చు, నాకున్న శరీర బలహీనతలు అనే కథ మార్చు అని ఈరోజు అడిగితే దేవుడు తప్పకుండా ఆయన ఈ కొరకు ఏమైనా చేయండి. అంత మాత్రం కాదు, లూకాసు వార్త 16:26 మీరు చదవండి, ఇంటికి చదవండి. అక్కడ ధనవంతుడు గొప్పగా బతికినవాడు ఎక్కడికి వెళ్ళాడంటే
యాత్ర పడే స్థలానికి వెళ్ళిపోయాడు. ఆయన ఏమైనా చేస్తాడు? భూలోకంలో గొప్పగా బతికాడు, నచ్చిన ఆహారం ఉన్నాడు, నచ్చిన ఏది కావాల్సినది కంటికి విందుగా ఏదైనా ప్రసరించి చేశాడు. నచ్చిన ఆహారం ఉన్నాడు, నచ్చిన ఏమిటి ద్రాక్షరసం అంతా రుచి చూచాడు. భూలోకంలో విచ్చలవిడిగా జీవించాడు. ఆఖరికి అతను ఎక్కడికి పోయాడంటే వాక్యం చెప్తుంది, యాతన పడే స్థలంలోకి వెళ్ళను అని. అగ్ని జ్వాలలో యాత్ర. ఇక్కడేమో భూలోకంలో సంతోషంగా జీవించాడు. నన్ను చూడు, నా ప్రతాపం చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఆయన అగ్ని జ్వాలలో పడినప్పుడు ఆయన యాతన వర్ణించలేదు. అప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను ఇక్కడ నాశనం అవుతున్నాను, యాత్ర పడుతున్నాను. భూమి మీద నాకు ఇంకా ఎంతమంది తమ్ముడు ఉన్నారు? 7 మంది ఉన్నారు. 7 మంది ఉన్నారని చెప్పి అక్కడ అబ్రహాముని అడిగినట్లుగా ఉంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం, యాత్ర పడే స్థలానికి పోకముందే మనకు మరొక స్థలం ఉంది, పరదేశం లేక పరలోకం. ఆ స్థలానికి పోవడానికి ఒకవేళ ఇక్కడ నువ్వు శ్రమ పడుతున్నావేమో, బలహీనపరచబడుతున్నావేమో, అనారోగ్యంతో ఉన్నావేమో, సమస్యలతో ఉన్నావేమో, రేపు ఆడకపోవడానికి చూడండి. అది కూడా ఉంది మనకు. అక్కడే ఇంకో మాట చూడండి, అక్కడ యోగ సువార్తలో 16:22 చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామును ఆత్మలకు కొనుక్కోబడెను. చూడండి, ఇక్కడేమో దరిద్రుడిగా జీవించాడు ఒక వ్యక్తి, ఇక్కడేమో ఒక వ్యక్తి ధనవంతుడిగా జీవించి అక్కడేమో యాత్ర పడ్డాడు. మరొక వ్యక్తి లాజరు అనే వ్యక్తి ఏమో దరిద్రుడిగా లోకంలో జీవించాడు. ఎన్ని సంవత్సరాలు జీవించాడు బహుశా? ఏమిటి లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం చెప్పండి? ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవిస్తాము? 60, 70, 80, 90, 100 కూడా వేసుకుంటాం. కొంతమంది 100 కూడా బతికేవాడు కనపడుతుంటారు. 100 కూడా తర్వాత మనం ఏం చేయాలా? ఎప్పుడో ఒకసారి మరణించాలి. ఎప్పుడో ఒకసారి మరణించాల్సిందే. 100 సంవత్సరాలకే మనం మరణించేస్తే ఏమంటే అక్కడి నుంచి మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. మనం ఈ లోకంలో ఎట్టున్నామంటే ఒక ప్రయాణం గురించిగా ఉన్నాం. మనం ఏదైనా ఊరికి వెళ్ళామనుకోండి, ఎన్ని రోజులు ఉంటాము? 1 రోజు, 2 రోజులు, 3 వారము, జ్ఞానం, సంవత్సరం ఉన్నా సరే మరణం కలిగించాలా? మన ఇంటికి మన ఇల్లు పరలోకం. పరలోకం నుంచి మనం భూలోకానికి ఊరి ప్రయాణం మీద వచ్చున్నాం. ఊరి ప్రయాణం మీద వచ్చి మనం ఏం చేస్తాం చెప్పండి? ఊరి ప్రయాణం మీద మనం ఊరికి వెళ్ళాము, సపోజ్ హైదరాబాద్ వెళ్ళాము, ఒక 4 రోజులు ఉంటారండి. ఆ ఇల్లు కొనుక్కుంటామా? బాగా డబ్బు చేసి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాము, అక్కడ ఇల్లు కొనుక్కుంటామా? ఇంకా నేను 1 వారం ఉంటాను కాబట్టి నా కొరకు మంచి ఇంకేమైనా కట్టించుకుంటామా? మనం ఉండాల్సిన దూరం ఉండి ఎక్కడో దగ్గర ఉండి మనం ఏం చేస్తామంటే మనకి కూర్చొని. కానీ ఇప్పుడున్న ప్రజలకు అర్థం కావట్లే. ఏమని 100 సంవత్సరాలు జీవించాలో మనం వెళ్ళిపోవాల్సిందే. 100 సంవత్సరాలు ఒక ఆయన చాలా సంపాదించాడు, చాలా కోట్లు సంపాదించి ఆయన పోయేటప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన కనీసం కడుపున నీళ్ళు కూడా అన్నం కూడా పెట్టలేము. పెళ్ళి అయింది, భార్య చనిపోయింది. ఒక అతనే కొన్ని లక్షల ఆస్తి ఉంది. ఎవరికో వృద్ధాప్యంలో కొంచెం అన్నం కూడా లేకుండా చనిపోయినట్టు. ఇలాంటి వ్యక్తిని మనం ఎంతమంది చూస్తూ ఉంటాం. ఇలాంటి వ్యక్తులు మనం ఎంతమంది చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనకు అవకాశం, దే హ్యావ్ ఏ ఛాన్స్, దే హ్యావ్ ఏ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మన జీవితాన్ని మలుచుకోవడానికి మనకు అవకాశం ఉంది. మనం ఎంత సంపాదించిన వరకు వదిలేసిపోవాల్సింది మన బిడ్డలకు, వాళ్ళకు. ఒకవేళ మనం సంపాదించి మన బిడ్డలకు ఇచ్చిన వాళ్ళైనా సరైన మార్గంలో ఉంటారా అంటే ఉంటారో ఉండరో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఉన్నసేపు బాగుంటారు, మనం పోయిన తర్వాత పెట్టుకోవాలి. కాబట్టి అందుకోసం మనం ఎందుకు అంత తాపత్రయపడటం, అందుకోసం మనం ఎందుకు అంత మనం ఇదే ఉండవు. అందుకని ఉన్న నాళ్ళు మనం దేవుని కొరకు జీవించి చనిపోతే, ఒక వ్యక్తి చనిపోయి యాత్ర పడే స్థలంలో పడ్డాడు.
మరొక వ్యక్తి చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున. అమాట చదవమ్మా. అబ్రహాము రొమ్మున ఆకలితో చనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నెలెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన విరేలు కొనను నీడలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. అంటే ఇక్కడ ఇదంతా మనం చూడొచ్చు. అంటే దేవుడు ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారిని పరలోకానికి తీసుకెళ్ళాడు. ఆయన కొరకు జీవించిన వారిని ఏం చేయగలడు? నరకంలోకి నెట్టలేదు. ఈరోజు ఏమైనా చేయగలడు. మనం ఆరాధించే దేవుడు ఏమైనా చేయగలడు. మన పరిస్థితిని మార్చగలడు. ఈరోజు ప్రభు వైపు చూద్దామా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి వైపు చూద్దాం. దేవుడు మన జీవితంలో ఏమండి మన కుటుంబంలో వచ్చినటువంటి సమృద్ధి చాలు. మనకి ఎంత ఇచ్చాడు దాంతోనే. అందుకనే ఒక భక్తులు పాట పాడుతూ, నేనున్న స్థితిలోనే సమృద్ధిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కాబట్టి మనకున్న స్థితిలోనే దేవుడు మనకి ఏది ఇచ్చాడో, ఎంత ఇచ్చాడో, ఏమిచ్చాడో ఆ స్థితిలోనే సమృద్ధిగా జీవించడం మొదలుపెడితే నేను పర్వ రాత్రికి వెళ్ళిపోవాల. ఆయనకి అద్భుతమైన బహుమానాలు ఇవ్వండి. అద్భుతమైన బహుమానం, అద్భుతమైన ఆదరణ, అద్భుతమైన సహాయం. అందించబోతున్నాడు. అది పొందుకోవడానికి ఇక్కడ కొంచెం నష్టమైన పర్వాలేదు, కొంచెం బాధైన పర్వాలేదు, కొంచెం మనల్ని వేధించేవారు ఉన్నా, మనల్ని బలహీనపరిచేవారు ఉన్నా, మనల్ని నష్టపరిచేవారు ఉన్నా, మనల్ని ఎవరు ఏం చేసేవారు ఉన్నా పర్వాలేదు, సహించి దేవుడి కొరకు నిలబడితే దేవుడు అద్భుతమైన సహాయం మనకు దేవుడు అందించిపోతున్నాడు. కాబట్టి దేవుడి కొరకు నడుద్దాం, దేవుడి కొరకు ముందుకు సాగుదాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించుగాక. ఆమె దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.